హాయ్ నీరజీ. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. సో మదర్స్ డే గురించి చెప్పాలంటే రియల్లీ నేను చాలా ఎమోషనల్ అయిపోతాను. నాకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. మన ఎన్ఎస్డి గ్రూప్లో ఫస్ట్ మదర్స్ డే రోజు కాంపిటీషన్ స్టార్ట్ చేసినప్పుడు ఐఎమ్ వెరీ ఎమోషనల్ రియల్లీ. ఎందుకంటే అప్పుడు లాక్డౌన్ టైంలో నేను ఊరు వెళ్ళలేకపోయాను. 2 ఇయర్స్ నేను ఊరు వెళ్ళలేకపోయాను. ఆ లాక్డౌన్ టైంలోనే మా అమ్మకి హెల్త్ చాలా బాగాలేకున్నాను. నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అనుకోలేదు కూడా అసలు. మా అమ్మ అయితే మాట్లాడలేకపోయింది, ఒక కాలు చెయ్యి కూడా సరిగ్గా పని చేయలేదన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో ఆ లాక్డౌన్ టైంలో నేను అసలు ఊరికి వెళ్ళలేక ఎంత ఎమోషనల్ అయిపోయానంటే అది నాకే తెలుసు అనమాట. ఆ టైంలో మన ఎన్ఎస్డి గ్రూప్ అప్పుడు ఫ్రెండ్స్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. అంటే అందరూ చాలా మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి దేవుడికి దండం పెట్టుకొని, ఏం కాదు అంతా మంచిగా జరుగుతుంది, తగ్గిపోతుంది అమ్మకి అని నీరజీతో కలిపి అందరూ కూడాను నాకు చాలా బాగా మా అమ్మకి బ్లెస్సింగ్స్ ఇచ్చి దేవుడికి దండం పెట్టుకొని అంత మంచిగా అవుతుంది అన్నారు. అలాగే అంతా క్లియర్ అయిపోయింది. నేను 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ మా మా అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడి నాకు అంత హ్యాపీ అనిపించింది. నేను ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నాను. అప్పుడే నేను మా అమ్మని చూసాకే నేను నా మనసులో నేను మన ఎన్ఎస్డి గ్రూప్కి నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకంటే మన గ్రూప్ ఫ్రెండ్స్ అందరూ కూడాను ఎంత బాగా అసలు తగ్గిపోతుంది, ఏం కాదు ఏం కాదు అంత మంచిగా జరుగుతుంది అని అంత బాగా మాట్లాడారనమాట. సో బీ పాజిటివ్ అంటారు. అంత నాకంతా బాగా అనిపించింది అప్పుడు. ఇంకా ఎమోషనల్ మూమెంట్స్ ఇంకా అంటే నా పెళ్ళైనప్పుడు సో నీరుజీ అప్పటి మదర్స్ డే గుర్తొస్తేనే నాకు చాలా భయంగా ఉందన్నమాట. ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో నేను చాలా ఎమోషనల్గా ఉండింది అప్పుడు నాకు. సో ఈ మదర్స్ డే నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజే నా ట్రైన్ అనమాట. ఆల్మోస్ట్ 1 ఇయర్ అండ్ 5 మంత్స్ అయింది. 15 మంత్స్ తర్వాత నేను మా ఊరికి వెళ్తున్నాను. అంటే మధ్యలో మా అమ్మ నాన్ననే వచ్చారు 2 టైమ్స్, అందుకే నేను ఇంకా వెళ్ళలేదు. సో 1.5 ఇయర్ అయిపోతుంది. ఈరోజు నా ట్రైను, రేపు మార్నింగ్ మేము రీచ్ అవుతాము. సో ఈ మదర్స్ డేకి ఒకరోజు తర్వాత నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఊరికి వెళ్ళినా సరే మా అమ్మ ఒడిలో కూర్చుంటాను, తినిపిస్తుంది, నన్ను లాడ్ చేస్తుంది. మా నాన్న అయితే మా అమ్మ మా అమ్మ మా అమ్మ అనుకుని ఉంటారు. నా పిల్లలైతే ఉడుక్కుంటారు, అయినా కూడా మీరు పక్కకు జరగండి అంటాను, నన్నే ముద్దు చేస్తారు. మళ్ళీ వాళ్ళని కూడా ఎక్కువ ముద్దు చేస్తారు, కానీ అంత లాడనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ నీరజ్జీ. ఇంకా వన్స్ అగైన్ మన గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఇంకా అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ పాడే జోలపాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలిపాట తేనెలూరి పారే ఏరులంట, నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మలాలనా, ఊపిరి పోసే నీరుళ్ళుండే అమ్మ దివెనా, అమ్మ పాడే జలపాట అమృతాని కన్న తీయనంట, నమ్మ అమ్మ పాడే తేనె పాట తేనెలూరి పారే ఏరులంట. హ్యాపీ మదర్స్ డే. హాయ్ నీరూజీ, హ్యాపీ మదర్స్ డే. మేము ఈరోజు మన గ్రూప్ ఎనర్జెటిక్ గ్రూప్ తరపు నుంచి మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నాము. మీకు కూడా ఈ కేకుని ఇస్తున్నాను నీరూజీ. మన ఎనర్జెటిక్ గ్రూప్ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. నీరూజీ, మా పాప ఈ కేక్ కట్ చేసేటప్పుడు మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంది నీరూజీ. కేక్ కట్ చేసేటప్పుడు మిమ్మల్ని మీకు వీడియో కాల్ చేద్దామని ట్రై చేసింది, కానీ ఈ టైం పడుకునే టైం కదా, ఇంకా వద్దని చెప్పాను. ఇంకా మా పాప మిమ్మల్ని గుర్తు చేస్తూ కేక్ కట్ చేయించింది నీరూజీ. నాకు చాలా బాగా అనిపించింది. ఐ ఆమ్ హ్యాపీ నీరూజీ. హ్యాపీ మదర్స్ డే. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు నీరూజీ. హాయ్ నీరు, హాయ్ ఫ్రెండ్స్,
హాయ్ రాగరమ్య గారు, అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. మదర్స్ డే అనగానే ఎవరు గుర్తొస్తారండి? అమ్మ. అమ్మ అమ్మ అంటే దేవత. అలాంటి అమ్మ ఎక్కడో లేదండి, మన హృదయంలోనే ఉంది. మనకి జన్మనిచ్చిన తల్లండి. మనకి చిన్నప్పుడు నడక నేర్పించి, మనకి ఆకలేస్తే అన్నం పెట్టిన, మనల్ని ఎంతో చక్కగా చూసుకునేదే అమ్మ అండి. ఈరోజు అలాంటి అమ్మ నాకు లేదండి. నిజంగా అమ్మ లేని బాధ ఏంటో నాకు తెలుసండి. ఈరోజు అమ్మ ఉంటే ఎంత బాగుండేది. నిజంగా నాకు ఎంత బాధ అనిపిస్తుందోనండి. నాకు ఎవరికైనా కష్టం వస్తే మనం చెప్పుకునేది అమ్మకే కదండి. నిజంగా ఈ రోజుని నాకు కష్టం వచ్చి నేను ఎంతో బాధలో ఉన్నాను. ఆ బాధ అంతా అమ్మ ఒడిలో పడుకుని ఆ బాధ అంతా తీర్చుకోవాలనుకున్నాను. ఈ రోజున మా అమ్మ లేదండి. వాళ్ళు ఎన్నో బాధలు పడి పెంచి పెద్ద చేసి మమ్మల్ని, మేము నలుగురు, 2 అన్నదమ్ములు 2 అక్క చెల్లి, పెళ్ళిళ్ళు చేసి మమ్మల్ని ఉన్న దాంట్లోనే సంతోషం పెట్టి, ఉన్న దాంట్లోనే మాకు ఆకలేస్తే తన కడుపు మార్చుకుని మనకి కడుపు నిండా పెట్టి తినిపించేది అమ్మ అండి. అలాంటి అమ్మ ఈ రోజు లేదు. అంటే అమ్మ లేదండి. నాకెంతో కష్టం, నాకెంతో కష్టం వచ్చింది. అమ్మ దగ్గరుండి అమ్మ ఒడిలో పడుకుని అమ్మకి నా కష్టం అంతా చెప్పుకుని నీ ఏడవాలని ఉందండి. ఈ రోజున మా అమ్మ లేదండి. మనకు అమ్మ ఉన్నన్నాళ్ళు మనకి నిజంగా ఎంత హ్యాపీ అండి. అమ్మ లేని లోటు చాలా బాధ. అమ్మని ఎన్ని కోట్లు పెట్టినా మనకు తిరిగి రానిది అమ్మ. తల్లిదండ్రులు మనకు తిరిగి రానిది తల్లిదండ్రులు. అలాంటి అమ్మ ఈ రోజున నాకు లేదు. నేను రోజు మా అమ్మని తలుసుకుని, మా అమ్మని గుర్తు చేసుకుని రోజు బాధపడతాను. పైకి ఏదో అలా నవ్వుతూ ఉంటాను, కానీ మనసులో చాలా బాధ ఉంటుందండి నాకు. మా అమ్మ ఉంటే బాగుంది. మా అమ్మతో ఎంత కష్టం చెప్పు. మా అమ్మతో నా బాధ పంచుకొని మా అమ్మ దగ్గర కూర్చోవాలి, మా అమ్మ పక్కన కూర్చోవాలి, మా అమ్మ ఒడిలో పడుకోవాలి అని నేను రోజు గుర్తు చేసుకుంటానండి. అమ్మ ఉంటే బాగుండు. అమ్మ లేని బాధ ఏంటో నాకు బాగా తెలుసండి. మా అమ్మ ఏనాడు మా అమ్మ లేనాడు ఒక మాట అనలేదు. మా అమ్మని కూడా మేము ఎప్పుడు కూడా ప్రేమగా చూసుకున్నాం. అలాంటి అమ్మ తొందరగా వెళ్ళిపోయింది. తొందరగా తీసుకెళ్ళిపోయాడు దేవుడు. మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోతాడండి దేవుడు. అలాగే మా అమ్మని కూడా తొందరగా తీసుకెళ్ళిపోయాడు. ఉంటే బాగుండని రోజు గుర్తు ఉంటాను అమ్మని. ఆ ఫోటో చూసుకుని అలా బాధపడుతూ ఉంటాను. మా అమ్మ ఉంటే బాగుండు. ఆ రోజులే వేరు. ఎంత ప్రేమగా చూసుకుంటుందండి తల్లి. ఎంత కష్టం ఉన్నా ఎంత బాధ ఉన్నా కడుపులో పెట్టుకుని చూసుకునేదే తల్లి అండి. అలాంటి అమ్మ ఈరోజు నాకు లేదు. ఓకే నీరు, ఇంక నేను మా అమ్మని గుర్తు చేసుకుంటే నేను మనిషిని కాలేను. నేను ఎందుకంటే నాకు మా అమ్మ అంటే అంత ఇష్టం. వాళ్ళు చాలా బాధలు పడ్డారు. అయినా కూడా మాకు ఏ లోటు రానివ్వకుండా మమ్మల్ని పెంచుకుంటూ వచ్చి పెద్ద చేశారు. ఈ రోజున ఆ అమ్మ ఇచ్చిన నాకు ధైర్యం అండి. మా అమ్మ ఇచ్చిన ధైర్యంగా బతుకుతున్నాను. ఇప్పుడు మా అమ్మ ఉంటే ఇంకా ధైర్యంగా ఉండేది. కాకపోతే మా అమ్మ లేదు. మా అమ్మ తిరిగి రావాలి అని నాకు ఎంతో ఆశగా ఉంటుంది. ఓకే నేను
ఓకే అమ్మా. వందే మాతరం నీరుజీ. తల్లితో ఉన్న అనుబంధాన్ని బాధని మర్చిపోవాలంటే ఎప్పటికీ మర్చిపోలేము. అది జరగని పని, ఎప్పుడు గుర్తుంటుంది. కాకపోతే కాలంతో పాటు మనం మారాలి కాబట్టి మారుతూ ఉంటాము. మనకు మరుపు అనేది దేవుడిచ్చిన వరం కాబట్టి ఇలాంటివన్నీ మనం మర్చిపోతూ ఉన్న మనసులో ఎక్కడో మారుమూలలో కాదు, మనసులో ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళని మనం పూజించుకుంటూనే ఉంటాము. ప్రతి పండగకే కాదు, మన ఇంట్లో ఏ శుభకార్యమైనా ఏం జరిగినా వాళ్ళు గతించిన దినమే కాదు, ఇవన్నీ మనం తలుచుకుంటూనే ఉంటాం. ఇట్లాంటివి మనం మర్చిపోలేము, మరొక రాదు. కానీ చెప్పాలంటే చాలా కష్టం. లేదు, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ గుర్తు చేసుకోవడం అంటే అంత బాధాకరమైన విషయం ఇంకొకటి ఉండకపోవద్దు. తల్లిని మించిన దైవం లేదని మనకు అందరూ ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు కూడా నేను కూడా అదే అంటున్నాను. మీరు మళ్ళీ మా మదర్ని బాధ పంచుకోవడం ఎలా అన్నట్టు మీతో పంచుకున్నాం చూడండి. నిజంగా గ్రేట్. ప్రతిదీ మీరు బాగా ఎంకరేజ్ చేస్తూ ప్రతిదీ ఇలాగే చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. కొంచెం గుండెలో భారం తగ్గినట్టుగా వందే మాతరం నీరుజీ. విష్ యూ హ్యాపీ మదర్స్ డే. తల్లి విలువ అందరికీ ఎంతో గొప్పైంది. ఈ జన్మ మనం ఎత్తినామంటే అది ఆ మాతృమూర్తికి మనం అభినందనతో ఉండాల్సిందే. మీకు, మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ మదర్స్ డే సెలబ్రేషన్స్ నీరుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చీర మమ్మల్ని నీరుజీ ఇవాళ ఆమె గుర్తుగా అప్పుడు అట్లా దాచిపెట్టి కట్టుకుంటూ ఉంటాను నీరుజీ. నాకు ఆమె మర్చిపోలేము, కాకపోతే తప్పు. థ్యాంక్ యూ నీరుజీ. వన్స్ ఫర్ మదర్స్ డే. హాయ్ ఎనర్జెటిక్ టాలెంట్ గ్రూప్ ఫ్రెండ్స్, హాయ్ నీరు. అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. నిజంగా అందరూ హ్యాపీగా ఉండాలి, అమ్మల్ని అందరూ బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నీరు. హ్యాపీ మదర్స్ డే. అందరు అమ్మాయిలకి హ్యాపీ మదర్స్ డే గ్రూప్ తరపు నుంచి. ప్లస్ నీరుజీ మీకు స్పెషల్గా హ్యాపీ మదర్స్ డే. అండ్ అందరికీ అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. హ్యాపీ మదర్స్ డే నీరు. అందరికీ, మన గ్రూప్ అందరికీ హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. వందే మాతరం నీరుజీ. అమ్మతో బాధ పంచుకోవడం అనేది నిజంగా అది చెప్పలేనటువంటిది. మా అమ్మ నాన్నలు, మా అమ్మ, మా నాన్న, మా అమ్మగారు 23వ తారీఖు 3వ నెల 2002లో స్వర్గస్థులైనారు. నాన్నగారు 25వ తారీఖు 3వ నెల 2002, అంటే 2 సంవత్సరం లోపలనే అయిపోయారు. మా అమ్మగారికి హెల్త్ బాగలేకపోయింది. చెప్పాలంటే అది చాలా బాధాకరమైన విషయము. ఏ బిడ్డకి ఇలాంటి ఆపద రాకూడదు, ఇలాంటి బాధ తగలకూడదు అని నా ఉద్దేశము. మా అమ్మకి హెల్త్ బాగలేకపోయి చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని టెస్టులు చేసిన తర్వాత మా అమ్మ కూడా నా దగ్గరే ఉంటే డాక్టరు అమ్మ పంపించిన తర్వాత నాకు చెప్పారు, ఆమెకి క్యాన్సరు 3rd స్టేజ్లో ఉంది అన్నారు. అంటే ఎంత చెప్పాలంటే అసలు ఆ బాధనే ఆ క్షణంలో నాకు భూమి కదిలిపోయిందంటే మీరు నమ్ముతారో లేదో తెలియదు, కానీ నాకు అసలు ఒక క్షణం మాట నాకు రాలేదు. చాలా నాకు బాధ వేసింది. ఈ విషయాన్ని మా నాన్నగారికి ఎలా చెప్పాలి అన్న మైండ్లో నాకు అసలు ఎలా అర్థం చెప్పాలి ఆయనకి, ఈ వయసులో ఆయనకి అంత అవసరమా చెప్పాలంటే ఎలా అన్నట్టు బాధతో చాలా ఫీల్ అయ్యాను. మా అమ్మగారు అన్నారు, ఏంటి చెప్పు అంటే, ఏం లేదమ్మా, కొంచెం జ్వరం వస్తుంది, కొంచెం ట్రీట్మెంట్ తీసుకోవాలా అని చెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను పద వెళ్దాము అని చెప్పి పిలుచుకొని వచ్చేసాను. మా నాన్నగారికి చెప్పడానికి కూడా నాకు ధైర్యం చాలలేదు. ఫస్ట్ మా హస్బెండ్కి చెప్పాను,
కొంచెం ఉపశమనం అయిన తర్వాత మా నాన్నగారికి పిలుచుకొని ఇలా నాన్న అని చెప్పడానికి మాటలు రాలేదు ఈరోజు నాకు. ఏ కూతురికి కూడా ఇట్లాంటి కష్టం రాకూడదు అని నేను మనస్వారా కోరుకుంటున్నాను. ఆమె పరిస్థితిని ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే జెంట్స్ డాక్టర్స్ క్యాన్సర్ పేషెంట్స్ని చూస్తారు. నన్ను ఈ వయసులో ఇట్లా మగవాళ్ళ దగ్గరికి తీసుకొచ్చావా అని అంటే ఆమె బాధ నేను ఎలా నిర్మించాలో అర్థం కాని పరిస్థితి నాది. కానీ ఏ బిడ్డకు ఇటువంటి పరిస్థితి రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మా అమ్మగారు ఒకటే మాట చెప్పారు. మా నాన్నకి 3 కూతుర్లు 3 కొడుకులు, అంటే మా అమ్మగారు సెకండ్ వైఫ్. వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు అయినారు. నా పెళ్ళి అనే వయసు అందరూ డివైడ్ అయిపోయారు. అమ్మ నాన్న మాట్లాడేవాళ్ళు లేరు. కొన్నేళ్ళు వాళ్ళు ఒంటరిగానే ఉన్నారు మా పెళ్ళైనాక. తర్వాత నేను మా హస్బెండ్ మంచి మనసుతోటి తీసుకొచ్చుకొని నా దగ్గర పెట్టుకున్నాను. పిల్లలకు 5 సంవత్సరాలకు నా దగ్గరకు వచ్చేసారు. వాళ్ళు వచ్చిన 10 సంవత్సరాలకి మా అమ్మగారికి ఇలా అయ్యింది. ఇంకప్పుడు నా ధర్మంగా నేను మా అన్నయ్యకి చెప్పాలి కదా. వాళ్ళకి చెప్పాను. వాళ్ళలో ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. మా వారు మాత్రం నన్ను చాలా బాగా చూసుకుంటారు, మా అమ్మ నాన్న. అందుకే మా వారు ఏం చెప్పినా మేము దానికి ఏం మాట్లాడదు. ఎందుకంటే తల్లిదండ్రికి రుణం తీర్చుకోగలిగి ఇది నాకు వచ్చింది. అసలు చెప్పడానికి నాకు కావట్లేదు. ఎలా పంచుకోవాలో కూడా అర్థం కాలేదు. నిజంగా చెప్తున్నాను. అది కూడా ఇలాంటిది రాకూడదని నేను మనసారా కోరుకుంటున్నాను. అమ్మగారికి ఈ చీర అంటే చాలా ఇష్టం. ఆమె గుర్తుగా నేను పెట్టుకున్నాను. అప్పుడప్పుడు కట్టుకుంటాను. ఆమె గుర్తు వచ్చినప్పుడు అంతా కట్టుకుంటూ మర్చిపోలేము. కాకపోతే మనం కూడా మనుషులం కదా, మరి దేవుడిచ్చిన వరం కాబట్టి ఇలానే గడుస్తూ ఉంది. మీరు చెప్పగానే మాకు చాలా బాధేసింది. ఎవరికి ఎలా చెప్పాలని కూడా మాకు అర్థం కాదు. ఒక తల్లితో బాధపరచుకోవడం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ తల్లే మనకి ఏదైనప్పుడు ఏం చేస్తాం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ నీరజ్. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్లీజ్ ఎవ్వరు కూడా అమ్మని ఏడిపించద్దు. ఎందుకంటే మన గురించి ఏ పనైనా చేసేటప్పుడు ప్లీజ్ పూర్తిగా చెప్తున్నాను. ప్లీజ్ ఎప్పుడు ఏడిపించద్దు. ఉన్నంతలో మంచిగా చూసుకోండి. ఎందుకంటే ప్రపంచంలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కువైపోయి ఎందుకు ఎక్కువైతున్నాయి? అసలు ఎందుకు పెంచుతున్నారు వాటిని? ఎందుకు నేను కనీ పెంచి పెద్ద చేసి తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పాటిస్తారా? అంటే మిమ్మల్ని పెంచి పెద్ద చేసి అన్నీ చేసి పెళ్ళి చేసిన తర్వాత మీకు తగ్గొద్దా? ఇప్పుడు అందరికీ రూల్స్ అన్నమాట. వచ్చిన వాళ్ళందరికీ ఏంటి, తల్లి ఉండకూడదు, తండ్రి ఉండకూడదు, ఆడపడుచులు ఉండకూడదు. ఎందుకు కనాలి అప్పుడు పిల్లల్ని? ఒకటే క్వశ్చన్ అర్థం కావట్లేదు. మనమే కనడానికి కదా 9 నెలలు నొప్పులు పడి కానీ అయ్యో నాకు చిన్న కన్నా వాడికి వీళ్ళకేమైతే నన్ను చూస్తే లేకపోతే తల్లి తీసుకొచ్చి పెడతారు, భవిష్యత్తు చూస్తారు. వాళ్ళు మనసు అర్థం చేసుకొని వాళ్ళకి జ్వరం వస్తే ఏమన్నా వచ్చినా చూసేది ఎవరు? తల్లే కదా. ఏమన్నా ఒళ్ళు కాలిపోతున్నా ఏదైనా వచ్చినా ఫస్ట్ ఉలికిపడి తల్లే కదా. ఎందుకు పెంచాలి ఓల్డ్ ఏజ్ హోమ్స్? ఎందుకు పెరుగుతున్నాయంటే మనం చేసే తప్పుల వల్ల ఇవి పెరుగుతున్నాయి. ఎన్ని తప్పులు చేస్తున్నాం? వాళ్ళు రాగానే వీళ్ళు బరువైపోయారు, తీసుకొచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పడేస్తున్నాం. నాకు ఎందుకో మళ్ళీ చెప్పుకోవాలనిపించింది. చెప్తున్నా అమ్మా, ప్రతి ఇళ్ళల్లో ఒక సమస్యలు ఉంటాయి. ప్రతి ఇళ్ళల్లో సమస్య లేకుండా ఉండదు. తల్లి ఎన్నో బాధలు పడుతుంది. అటు భర్తతో పడుతుంది, పిల్లలతో పడుతుంది. కానీ ఏమి చెప్పుకోలేదు, ఎవరికి చెప్పుకోలేదు. ఎందుకంటే
తనలో తానే తన పిల్లల గురించి చెప్పుకుంటే ఎక్కడ లొక్కైపోతుందని చెప్పుకోలేదు. అలా నా తల్లి అలాగే మనసులో పెట్టుకుని మమ్మల్ని పెద్ద చేసి ఇంతవరకు తీసుకొచ్చి ఎన్నో బాధలు పడుతుంది. దయచేసి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ పెంచకండి. మీరు మాట్లాడుకోండి, అవసరమైతే పెళ్ళిళ్ళు అయినాకే మాట్లాడుకోండి. వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ సగం వాళ్ళకి ఇవ్వండి, సంతోషంగా చూసుకోండి. నేను మళ్ళీ నాకెందుకు చెప్పాలనిపించింది ఈ మాట. అందరూ బాగుండాలి. తల్లిని మటుకు, తల్లిదండ్రుల మటుకు, పేరెంట్స్ని మటుకు బాగా చూసుకోవాలి. ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మదర్స్ డే నుంచి అయినా ప్రపంచంలో, దేశంలో మార్పు రావాలి. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ తగ్గి అందరిలో మార్పు రావాలి. తల్లిదండ్రులు చూసుకోవాలి. ప్రతి చిన్న విషయాలకి ఆస్తులు రాపించుకుని వాళ్ళ తల్లి తరవేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ అక్క, అందరికీ హ్యాపీ మదర్స్ డే. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలి అంటే పర్సనల్ లైఫ్లో మా మదర్ గురించి చెప్పాలంటే చాలా ఎమోషనల్. ఎందుకంటే ప్రతి ఒక్కరము మనం ఒక స్టెప్ వేస్తున్నాము అంటే దానికి మన మదర్ సపోర్ట్ ఎంతో ఉంటేనే మనం ఆ స్టెప్ వేయగలుగుతాము. సో నా లైఫ్లో నాకు ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో మా మమ్మీ చాలా సపోర్ట్ చేస్తుంటారు. ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసి వచ్చారు. సో మా అమ్మ ఏమనుకుంటుందంటే మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము, మా పిల్లలన్నా బాగుండాలి అనేసి అని కోరుకుంటుంది. సో అట్లా మా మమ్మీ నాకు ప్రతి విషయంలో కూడా ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటుంది. అండ్ నో మోర్ వర్డ్స్ అక్క. ఎందుకంటే మమ్మీ గురించి చెప్పాలంటే అది ఎంత చెప్పినా కూడా చాలా తక్కువనే. సో ఇది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా హార్ట్ఫుల్గా చెప్తున్నాను హ్యాపీ మదర్స్ డే అక్క. వై? బికాస్ నాకు అమ్మలాగా నన్ను అర్థం చేసుకున్న ఇంకో మదర్ అంటే మీరు కూడా. ఎందుకంటే నా ఫ్యామిలీలో నాకు మా మమ్మీ, పిన్ని, మా డాడీ వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటారు. ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేశారు అన్నీ. సో అట్లా తర్వాత నా కెరియర్లో మాత్రం నాకు అంత సపోర్ట్గా ఉంది, హార్ట్ఫుల్గా ఉన్న పర్సన్ అంటే నాకు మీరే అక్క. థ్యాంక్ యూ సో మచ్. గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క మదర్కి హ్యాపీ మదర్స్ డే. సో మనం ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకా ఎన్నో జరుపుకోవాలి. మన ఎనర్జీ గ్రూప్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, బట్ ఈ సడన్గా నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఎమోషనల్ అవ్వటం ఎందుకో అలా ఆగిపోతున్నాను అంతవరకే. సో దేవుడికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను, నాకు ఇంత మంచి మదర్ని ఇచ్చినందుకు. ఎట్ ద సేమ్ టైం ఇంతమంది కూడా ప్రతి విషయంలో అందరూ నాకు సపోర్ట్గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా తల్లిలాగా నన్ను ఆదరిస్తే వాళ్ళందరికీ కూడా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క. మంచి వృత్తిలోకి తీసుకురావాలి. మా అమ్మ ఇంత వెనకాల ఉంది, ఎంత చేసి పెట్టుకోలేక రెసిస్టెన్స్ అన్నమాట. పంపు చూపుతో కొట్టడం ఇవన్నీ చూసి పిచ్చికిపోయేది. ఎక్కడ తట్టుకుంటుంది, ఆపే స్థితిలో మేము లేము. ఆయన చూస్తే భయపడిపోయేవాళ్ళము. అలాగా ప్రతి చిన్న విషయానికి బాధలు పడుతూ వచ్చింది. నుంచి నేను చాలా ఎలా ఉండాలి, ఏంటి, ఓపికతో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏంటి అనేవన్నీ నేర్పించేది. అంత బాధలో ఉన్నా కానీ మమ్మల్ని వెళ్ళదు. నన్ను నా తమ్ముడిని ఒక దారిలో పెట్టిండాలి. ఒకసారి ఆ ఇన్స్టెన్స్ తలుచుకుంటుండేది బాగా. నిజంగా ఒక్క క్షణం చాలు నేను వదిలి వెళ్ళిపోవడానికి. అలాగ పిల్లల గురించి బ్రతికి అయినా అడుగుతున్నా. నైట్ వచ్చి కిరసనాలు పోసేసాను మీరు ఒకసారి. ఎంత ఇదంటే ఒక్కరికి పుల్లేస్తే అయిపోయేది కదా, అలాగే బయటకు వచ్చేసింది. అన్నీ అనుభవించింది. మళ్ళీ ఏది మంచి చెప్దామన్నా వినేవాడు కాదు. అవన్నీ నాకైతే అవన్నీ తలుచుకుని అసలు ఇప్పుడు ఆవిడ హ్యాపీగా గ్రూప్లోకి వచ్చాక హ్యాపీగా ఉండి అన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటుందంటే రియల్లీ హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఆవిడ స్వేచ్ఛగా హాయిగా నచ్చినట్టు బతుకుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇన్స్టెన్స్ అన్నీ మా అమ్మ విషయంలో చూసి నేను అమ్మని బాగా చూసుకోవాలి అని
అని ఎప్పటి నుంచో అనుకున్న నా కళ నెరవేరింది. ఆవిడ పడ్డ బాధ మామూలు బాధ కాదు, ఏ ఆడది పడలేదు. ఈ పడిన ఆడది ఎప్పటికీ ఉండదు. పిల్లలు ఏవైనా పోనీ అని వదిలేసి వెళ్ళిపోయే రకం. అలా కాకుండా పిల్లల కోసం బతికి మమ్మల్ని ఒక దారిలో పెట్టి ఇప్పుడు ఆమెను మేము హ్యాపీగా చూసుకున్నందుకు చాలా ఇంకా హ్యాపీగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. రియల్లీ నాకు ఆ ఇన్స్టెంట్స్ అన్నీ ఎట్లా అంటే భయం, ఏమంటాడో, ఏం చేస్తాడో, ఏం చెప్తాడో, ఏమంటాడో, కొడతారని తిడతారని ఆ భయానికి ఎక్కడన్నా పేరెంట్స్ని చూస్తే ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, మీ తండ్రి ఇలా ఉంటే బాగుండు, ఇలా చక్కగా పక్కన కూర్చోబెట్టి చెప్తే బాగుండు అనిపించేది. అవన్నీ ఫుల్ఫిల్ చేసింది అమ్మ. రియల్లీ అమ్మల అందరికీ నిజంగా తల వంచి జోహార్లు చేస్తున్నాను. పిల్లలు భవిష్యత్తు, పిల్లలు ఎలా ఉండాలి ఏంటి అని ఆలోచించేది ఒక తల్లి మట్టుకే. నాన్న సంపాదించి పెడతారు కానీ వాళ్ళ బాధ అనేది, పిల్లలు ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళ లోపల ఆలోచనలు కూడా చదివేది ఇవన్నీ ఒక తల్లి మట్టుకే. మళ్ళీ అసలు హ్యాపీగా చూసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. మనం వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళాలి, వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలి, ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి. నా ఇన్స్టెంట్స్ అన్నీ నేను మర్చిపోలేను, మర్చిపోకూడదు. అసలు ఆ భయంకరమైనవన్నీ ఇంకా చాలా జరిగినాయి. ఒక్కటనమాట, ఎప్పుడు ఇంటికి వస్తే ఏం చేస్తాడు, కొడతాడని. ఎంత శుభ్రంగా నీట్గా పెట్టుకుని ఒక భార్య ఎలా ఉండాలి అలా ఉండదు, ఒక తల్లి ఎలా ఉండాలి అలా ఉండదు. ఏం చేస్తాడన్న భయానికి ప్రతి చిన్న విషయానికి కూడా పెట్టుకుని కొట్టేది. ఎంత ఘోరమైన దెబ్బలు, అసలు అంతా మర్చిపోయి ఇక్కడ ముఖాల మర్చిపోయి ఆ కొబ్బరి నుండి రాసుకుంటుంటే చెండుగమ్మ కలిపి ఏడుస్తూ ఎంత నరకం అనుభవించాడు మేము చూసాం. మీరు ఒళ్ళంతా కమిలిపోయి మళ్ళీ ఒక అరగంట ఏడ్చి మళ్ళీ తన పిల్లల కోసం ఈ పస్తులు ఉంటారేమో అని మళ్ళీ వచ్చి వంట చేసి పెట్టి ఎక్కడ దెబ్బలు కనపడకుండా కవర్ చేసేసే తల్లి. ఎంత ఈ ముఖం, కన్ను, ఎంత బాధ ఉంటుంది. ఇట్లా కొబ్బరి నూనె పెట్టుకుని చెండుగోని రాసుకుని ఇక్కడ చూసిన వాసుకు అంత బాధను కూడా మింగుకుని ఓపిక లేకపోయినా వేసి పిల్లలకు కావాల్సింది వండి పెట్టింది తల్లి. తన బాధ వాళ్ళకి చెప్పుకుంటే ఇంకా బాధపడతారేమో, వాళ్ళ మనసులో ఏమైపోతాయో అని ఆలోచన చేసి దిగమింగుకుని నవ్వు రాకపోయినా నవ్వు తెచ్చుకుని పిల్లల మనసులు ఖరాబ్ కాకుండా చూసుకుంటున్న తల్లి మా జోహారు. మళ్ళీ అలాంటివి హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా చూసుకోవాలి మేము. ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఆవిడకి చాలా సపోర్ట్. ఫస్ట్ నుంచి ఆవిడే మాకు అండ. మా అమ్మ ఫస్ట్ నుంచి చూసుకుంది. ఇప్పుడు ఈమె లేనప్పుడు కూడా నేనున్నా నీకు వెనకాల అని చెప్పింది అమ్మ తప్ప ఎవ్వరు ఈ త్యాగం చెయ్యలేరు. వాళ్ళ బతుకులు వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు చూసుకుంటారు అనుకోకుండా నేను చూసుకుంటాను, నీ పిల్లల్ని నేను చూసుకుంటాను, నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు నేను వాళ్ళని చూసుకుంటాను అని చెప్పింది అమ్మకి. థ్యాంక్ యూ సో మచ్ మీరు, థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. అమ్మ ఒకటే చెప్తున్నాను,
మనస్ఫూర్తిగా అమ్మని ఏడిపించొద్దు. ఒకవేళ బాధపడిన వెంటనే ఆ అమ్మ మామూలు స్థితికి వచ్చేటట్టు చూడండి. ఎందుకంటే అమ్మ చూసుకునేటట్టు ఎవరు చూసుకోలేరు. అమ్మ లేకపోతే ఆ బాధ మామూలు బాధ కాదు. నేను చెప్తున్నాను కదా, ఎంతమందికి అమ్మలు ఉన్నవాళ్ళు, అమ్మ లేని వాళ్ళు కూడా అమ్మ ఉన్నదని మీరు అనుకుని మీరు ఏం చెప్పుకోవాలనుకున్నా అమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి. అమ్మ లేని వాళ్ళు, అమ్మ ఉన్న వాళ్ళు ఏదున్నా మనస్ఫూర్తిగా అమ్మతో మాట్లాడుకోండి. ఉన్నంత వరకు హ్యాపీగా చూసుకోండి, బాధ పెట్టద్దు. మగవాళ్ళకి కూడా చెప్తున్నానండి ఎస్పెషల్గా, ఎందుకంటే మగవాళ్ళు చాలామంది ఇప్పుడు సరిగ్గా పేరెంట్స్ని చూసుకోవట్లేదు. ప్లీజ్ ఉన్నంతలో పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోండి. అమ్మని ఎటువంటి కన్నీళ్ళు పెట్టకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ లోటు ఇప్పుడు తెలీదు, అది లేనప్పుడు తెలుసు. మనస్ఫూర్తిగా చెప్తాను, ఇది నిజం చెప్తాను. ఇప్పుడు మనం ఏదో మాటలు అనేసి ఏదో అనేసేసి బాధలు పెట్టేసేసి ఇంకా అనుకోవద్దు. అది లోటు లేనప్పుడు ఆ లోటు తెలుస్తుంది. ప్లీజ్ ప్లీజ్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అందరూ హ్యాపీగా ఉండండి. పేరెంట్స్ని బాగా చూసుకొని తల్లిని ఎటువంటి కన్నీళ్ళు పెట్టకుండా చూసుకోండి. ఉన్నంతలో హ్యాపీనెస్ ఇవ్వండి. ఎవరు హ్యాపీనెస్ తప్ప ఏమీ కోరుకోదు. పిల్లల నుంచి వాళ్ళు సంతోషంగా ఉండాలి, మనం వాళ్ళని బాగా చూసుకోవాలి. ఉన్నంతలో థ్యాంక్ యూ సో మచ్ నీరు, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎనర్జెటిక్ టాలెంట్ గ్రూప్ ఫ్రెండ్స్, హాయ్ నీరు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి కాన్సెప్ట్స్తో మనం ముందుకు వస్తున్నాము. అమ్మ గురించి చెప్పడం రియల్లీ ఎంత చెప్పినా తక్కువే. సో హ్యాపీ టుడే. థ్యాంక్ యూ ఫర్ స్పాన్సరింగ్ రమ్య గారు, ఇంత మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ నీరు. రియల్లీ నీరు నిజంగా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజంగా అమ్మ లేనిదే సృష్టికి మూలం అమ్మ. అసలు అమ్మ లేనిదే ఏది మన వల్ల అవ్వదు. నిజంగా నా లైఫ్లో నాకు చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. ప్లస్ నేను చిన్నప్పటి నుంచి చాలా బాధపడ్డాను. మా అమ్మ ఎలా చూసుకుందంటే ఇంత దాకా ఈ స్టేజ్లో నేను ఉన్నాను, ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంటున్నాను అంటే దానికి కారణం మా అమ్మ. నాకు చాలా హ్యాపీ, నాకు గాడ్ గిఫ్ట్ నిజంగా. ఎన్నో పురాణాల్లో చెప్తారు కదా, దేవుళ్ళని అన్ని పూజించే బదులు తల్లికి పాదాభివందనం చేసుకుని తల్లికి నమస్కరించుకుంటే ఎన్నో దేవతలకి మనము చేసిన దేవతల్ని దర్శించుకున్న భాగ్యం అని అంటారు. అట్లా చాలా ఉన్నాయి నీరు. నిజంగా మై లైఫ్ చాలా డిఫరెంట్. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ వచ్చాను, ఒక ఫాదర్ ఎట్లా ఉండాలి అనేది నా లైఫ్లో లేదు. మేము ఇంత స్థాయికి వచ్చామంటే మా అమ్మే. నిజంగా నేను ఎంతో అనుకునేదాన్ని, ఇలా ఉంటే బాగుండు అంటే బయట వాళ్ళని చూస్తాం కదా ఫాదర్స్ అని, ఫాదర్ మదర్ని చూస్తూ ఉంటే మా మమ్మీకి ఇట్లా అర్థం చేసుకునే వాళ్ళు ఎందుకు రాలేదు, మా పిల్లల విషయంలో ఎందుకు ఇలా ఉండరు మా నాన్న అన్న ఫీలింగ్ నాకు చాలా ఎక్కువ ఉండేది ఆ మూమెంట్స్. కానీ ఆ లోటు లేకుండా పెంచింది ఫస్ట్ పాయింట్. అది గ్రేట్ అనమాట. ఇద్దరు ఉన్నప్పుడు, ఒకళ్ళు ఇదిగా ఉన్నప్పుడు వీళ్ళ బాధ్యత కూడా తల్లి తీసుకుని చేయడం అనేది చాలా గ్రేట్. అది తీసుకుని ఆ బాధ లేకుండా ఫుల్ఫిల్ చేయడం అనేది అది ఎక్కడో ఉంటుంది. వందలో ఒకళ్ళు అన్నట్టు ఉంటుంది. మా అమ్మ దేనికైనా కానీ స్టెప్ బై స్టెప్ కింద మమ్మల్ని పెంచుకుంటూ వచ్చింది. అసలు చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసుకునే విషయంలో, పెంచే విషయంలో, ఆ స్కూల్కి పంపించే విషయంలో, జాగ్రత్తలు చెప్పే విషయంలో ఆడపిల్ల కంటే ఎన్నో జాగ్రత్తలు ఉంటాయి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మై మదర్. చాలా అనిపించేది నాకు అసలు ఒక్కొక్కసారి చెప్తుంటే ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారు అని. తర్వాత తెలిసేది నాకు, అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు, వీళ్ళు మాట్లాడద్దు, వాళ్ళని చేయదని. కానీ అది అమ్మ ఎందుకు చెప్తుందా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ పాయింట్ ఇది, కూతురుగా అమ్మ ఎంత భయపడుతుందో ఒక ఆడపిల్లని కన్నాక
బయట ప్రపంచం ఎలా ఉంటుందో, మనం తప్పు చేయకపోయినా నిందలు వేసేవారు చాలామంది ఉంటారు. అప్పుడు మనం అర్థం చేసుకుని ఉంటే అందరూ బాగుంటారు. రియల్లీ నాకు మా ఫాదర్ చాలా ఇదిగా ఉండేవారు, మాతో కోపంగా చాలా ఇదిగా ఉండేవారు. మా అమ్మతో కూడా మా అమ్మ అన్నీ చేసి పెడుతుంది. లేచేసరికి ఆయనకి బనీను డ్రైయర్ కూడా ఆమెచ్చి, బట్టలు ఆమెచ్చి, మాకన్నీ ఆమెచ్చి అట్లా చూసుకోవడం అనేది గ్రేట్. ఎన్నో బాధలు పడింది. ఏంటంటే మా గురించి ఆవిడ బతికింది. కొన్ని సందర్భాల్లో గుర్తు చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది మీరు. ఎందుకంటే మా నాన్న ప్రతి దానికి చేసుకోవడం, మమ్మల్ని మమ్మీ మీద బాగా అర్థం చేసుకునే కూడా లేదు. ఆయన్ని ఓపిక పట్టేది. కొన్ని విషయాల్లో అయితే మా అమ్మ సూసైడ్ చేసుకునేదాకా వెళ్ళింది. అప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లల గురించి మా గురించి ఆలోచన చేసింది. చాలా అంటే చాలా బాధలు పడింది. అందుకే నేను ఇప్పుడు గ్రూప్లోకి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా ఇన్స్టెంట్స్ ఫేస్ చేసింది అనమాట. ఎప్పుడు అర్థం చేసుకునే మనస్తత్వం లేకపోతే దానికి చేయలేకపోవడం. ఒకసారి అయితే మా కళ్ళ ముందే గ్యాస్ పొయ్యిలో తలకాయ పెట్టేశాడు. మమ్మల్ని చుట్టూ మొత్తం కాలిపోయింది. చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు. అయినా కానీ గుర్తేసి ఇట్లా పడేసి తన్ని మా కళ్ళ ముందే చాలా అసలు భయం వేసేది. ఆపే పొజిషన్ మాది కాదు. చాలా ఓపిక పట్టింది. మళ్ళీ ఎక్కడ లోడ్ చేయకుండా మాకు అన్నం తెప్పించేది. ప్లీజ్ అమ్మ. ఇట్లా గ్యాస్ పైన తలకాయ పెట్టేసినప్పుడు ఎంత బాధ ఉంటుంది. పిల్లలుగా మేము చూసాం. నిజంగా చాలా అనుభవించింది అమ్మ. ఎంత మళ్ళీ పెట్టే విషయంలో ఎంతో ఇదిగా చూసుకున్నది. అవన్నీ మర్చిపోయి పైపు దాంతో కొట్టేవాడు. ఇవన్నీ కళ్ళతో చూసి ఎంత అంటే ఎంత బాధపడేదాన్ని. అయినా అమ్మ మళ్ళీ మా గురించే బతికిపోయి చెప్పాలంటే నా కళ్ళతో చాలా చూసుకుని చాలా బాధలు పడింది. అందుకే ఆమె ఎప్పుడు హ్యాపీగా ఉంచాలని నా కోరిక. అసలు ప్రతిదీ బాధ, ఆమె విషయంలో ప్రతి బాధ నేను కళ్ళతో చూశాను అనమాట. ఆయనతో ఎప్పుడు సుఖపడలేదు. మా ముందే మమ్మల్ని అట్లా వేసినా కానీ ఎంతో ఇదితో ఎంతో ప్రేమతో మమ్మల్ని దగ్గర చేసుకుని మా మీద ఎటువంటి కోపం చూపించకుండా మళ్ళీ ఆ అన్నం పెట్టి మాకు ఎంతో శుభ్రంగా చూసేది. మా బతుకులు ఏమైపోతాయని ఆవిడ జీవితమే మాకు అంతం చేసేసింది. వెళ్ళిపోవచ్చు, మమ్మల్ని వదిలే వెళ్ళిపోవచ్చు, కానీ మా భవిష్యత్తు ఖరాబ్ కాకుండా అలాగే తిండి తింటూ అలాగే ఓపిక పట్టింది. హ్యాట్స్ ఆఫ్ మా అమ్మకి. ఎన్నోసార్లు ఎన్నో తమ్ముళ్ళు తిని ఎంతో ఇదిగా మమ్మల్ని ఒక భవిష్యత్తు మంచి చెడ్డ చెప్పుకుంటూ వచ్చి ఆడపిల్లగా నాకు ఎలా ఉండాలి, ఎలా మెదలాలి అని చెప్పి మగ పిల్లడైనా కానీ మా తమ్ముడికి అన్నీ నచ్చజెప్పి ఇల్లు అమర్చుకుని ఆ ఇంట్లో రోజు దీపం పెట్టి అందరూ బాగుండాలని కోరుకునేది. అయినా ఆ మనిషి మారలేదు, చెయ్యి ఎత్తకుండా ఉండలేదు. ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టి మా అమ్మనికి చేసేవాడు. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఒకసారి అన్నీ తలుచుకుంటాను, ఎలా తట్టుకున్నదా మహాతల్లి నిజంగా దండం పెట్టాలి. ఇంకా అవన్నీ చూస్తూ అసలు ఎలా అంటే కళ్ళ ముందు వేరే వాళ్ళు అయితే అసలు వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకు ఈ బతుకు అని వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. మా కోసం ప్రతి తల్లి చేసే త్యాగం ఒక్కటే, పిల్లల కోసం బతుకుతారు. అసలు ఇప్పుడు నేను కూడా అది
పిల్లల కోసం. వందే మాతరం నీరజీ. అసలు చెప్పాలంటే మా అమ్మ కష్టపడిండేది, చాలా కష్టపడింది నీరజీ. ఇస్తరాకులు కుట్టడం అంటే డివైడ్ అయిపోయిన తర్వాత మాకు ఇల్లు ఒకటే వచ్చింది, సంపాదించడానికి ఏం లేదు. నాన్నగారు లారీలో వెళ్ళి అక్కడ నిమ్మకాయలు అమ్మి వచ్చేవాళ్ళు. మా అమ్మ ఇస్తరాకులు అక్కడక్కడ కుట్లు వేసిస్తే మేము కుట్టేవాళ్ళం. ఇంట్లో మాకు గడవడానికి నాన్నగారు అక్కడి నుంచి బట్టలు తెచ్చి మీటర్ లెక్కన అమ్మేవాళ్ళు. ప్రతి పైసా అలా కూడబెట్టుకోవడం మాకు అలవాటు అయిపోయింది. ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించడం అలవాటు అయిపోయింది. ఏమైనా కొనాలంటే ఆలోచించేవాళ్ళు. ఇస్తరాకులు కుట్టి వాళ్ళు వచ్చి తీసుకోపోయేవాళ్ళు మా ఇంటికి. అంటే ఇంక మీరు అర్థం చేసుకొని మా అమ్మ ఎంత కష్టపడి ఉంటుంది. ఉన్న పైసా ఇట్లా చేసి అప్పుడు నాకు కట్నం లేకుండా పెళ్లి చేయాలని వాళ్ళ బావ దగ్గరికి పోయి అడిగితే వాళ్ళ బావమరిది అంటే మా వారిని కట్నం ఏం అవసరం లేదమ్మా, నీకు చేతనైంది మీ పాపకు పెట్టు అంటే అప్పుడు 10 తులాల బంగారు, అమ్మాయిది 2 పొరల చైన్ ఉండే, ఒక పొరవ తీసేసి తర్వాత కొంచెం నాకు డాలర్ చైన్ అవి ఏవో వచ్చే భాగానికి అన్నీ కలిపి 10 తులాలు. అంటే 10 తులాలు కూడా బంగారు కాలేదు. 2 బంగారు గాజులు, 2 రాళ్ళ గాజులు, ఒకటి చిన్న అడ్డిగా, అంటే నా గొంతు చల్లగా ఉంటుంది కాబట్టి 2.5 తులంలో మా పక్కన ఆచార్య మాకు చాలా, మా ఇంటి పక్కన అంటే ఎన్నో ఏళ్ళ నుంచి మాకు క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్లకు బంగారు రైడింగ్ జరిగినప్పుడు కూడా మా ఇంట్లో పెట్టేసేసి మట్టి గోడ కట్టి సున్నం కొట్టేసామన్నమాట. అంటే ఇమీడియట్గా వాళ్ళకి అక్కడ అవుతుంటే మాకు ఇక్కడ బావి మధ్యలో ఉండేది వాళ్ళకి మాకు. వాళ్ళు ఇస్తూనే ఇమీడియట్గా గూట్లో పెట్టేసేసి మట్టి పెట్టేసేసి సున్నం కొట్టి మా ఇంటికి కూడా వచ్చి చెక్ చేశారు. కాకపోతే మేము చెప్తున్నాం కదా, దానికి అలా పెట్టేస్తే ఏమంటే ఇది గూడ్సార్ కావాలంటే చెక్ చేసుకున్నాను, కొంచెం ఓపెన్ చేసి చూపించాము వాళ్ళకి. లోపల పెట్టేసి మట్టి కప్పేసేసాం అన్నమాట. అట్లా అంత దోస్తులు కాబట్టి నాకు ఆయన పెళ్ళికి గాను ఒక ఉంగరం ఇచ్చాడు. నాకు మిగిలిండేది మా అమ్మ వాళ్ళు అలా పెట్టి చేశారు. చాలా కష్టపడింది ఈరోజు మా అమ్మ, చెప్పలేను నేను అంత బాధపడింది. అదే మాత్రం మీరు హ్యాపీ మదర్స్ డే. నా ఫేస్ మీద కొంచెం ర్యాషెస్ అది అయింది లేదు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ బ్లాక్ మార్క్ లాగా అట్లాగా. సో నేను అందుకే మదర్స్ డే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేకపోయాను. సో వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ మదర్స్ డే అండ్ థ్యాంక్ యూ.